గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఇంకొక సెషన్తో రావడం జరిగింది. ఈ సెషన్లో మీకు పోస్టల్ జీడిఎస్ గురించి డిస్కస్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది పోస్టల్ జీడిఎస్ పైన వీడియోస్ పెట్టమని చెప్పి. సో ఈరోజు నేనేమనుకున్నా అంటే మన జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనం జాయిన్ అయ్యే వరకు ఫార్మాలిటీస్ ఏంటో దాని గురించి చెప్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకైతే నోటిఫికేషన్ ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అయితే అవ్వడం జరిగింది. మన తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్ అయితే చూసుకుంటే 2296 పోస్ట్ ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది అండ్ తెలంగాణలో 1150 పోస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, క్లోజ్ కూడా అయిపోయింది నోటిఫికేషన్. అలాగే నోటిఫికేషన్ తర్వాత అప్లై చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత మనకేం జరుగుతుంది, రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ తర్వాత మనకి ఏమవుతుంది ఆ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజల్ట్స్ వచ్చేస్తాయి, దాని తర్వాత మీకు ఇంటిమేషన్ లెటర్ ఎప్పుడు వస్తుంది, ఇంటిమేషన్ లెటర్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాయినింగ్ ఫార్మాలిటీస్, ఇవన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు ఎండ్ దాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది స్టూడెంట్స్. అండ్ ఫస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసే పర్సన్స్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. మన పోస్టల్ జీడిఎస్ దానికి అప్లై చేసిన వాళ్ళందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో లిజన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్. సో ఆల్రెడీ మీకు చెప్పాను పోస్టల్ జీడిఎస్ స్టెప్స్ ఇవి ఆల్రెడీ ఇదివరకు చెప్పాను. సో మనం కనుక చూసుకుంటే ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, నోటిఫికేషన్ వచ్చేసింది, మీరందరూ అప్లై చేశారు, అప్లై చేయడం కూడా అయిపోయింది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిజల్ట్. ఇక్కడ ఈ రిజల్ట్ కోసం అయితే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందనేది అందరికీ చాలా టెన్షన్తో అయితే ఉండడం జరిగింది. రిజల్ట్ అనేది వస్తుంది, మీ రిజల్ట్ గురించి ఆలోచించకండి, రిజల్ట్ అయితే త్వరలో వచ్చేస్తుంది. సో మనం ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం, రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ మీకైతే ఎస్ఎంఎస్ ద్వారా అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎస్ఎంఎస్ ద్వారా మీ మొబైల్స్కి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎలాగో మీరు సబ్మిట్ చేశారు కాబట్టి ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీకు ఫస్ట్ ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాట్ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను, మీరు దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ఫార్మాట్ ఏమని వస్తుందంటే డిఓపి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, డిఓపి గుర్తుపెట్టుకోండి, డిఓపి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కంగ్రాచులేట్స్ యూ అని చెప్పి రిజిస్టర్ నెంబర్ వస్తుంది, మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఫర్ బీయింగ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడిఎస్, మీరు అప్లై చేసిన పోస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడిఎస్ బీపీఎం కానీ, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ, డాక్ సేవక్ వచ్చేసి ఈ 3 పొజిషన్ ఏదో ఒక పొజిషన్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేసింది అది వచ్చి దాంతోపాటు ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్, ఆ బ్రాంచ్ ఆఫీస్ అయితే బ్రాంచ్ ఆఫీస్ మీరు ఎక్కడ ఏ పొజిషన్కి పెట్టుకున్నారో ఏ ఏరియాలో పెట్టుకున్న బ్రాంచ్ ఆఫీస్ వస్తుంది, దాంతోపాటు దానికి రిజిస్టర్ అయిన సబ్ ఆఫీస్ వస్తుంది, అలాగే దానికి రిలేటెడ్ అయిన హెడ్ ఆఫీస్ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అని ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఒకసారి మళ్ళీ చదివిస్తా వినండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కంగ్రాచులేట్స్ యూ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ బీయింగ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడిఎస్ బీపీఎం ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ ఆర్ సో అండ్ సో ఎస్ఓ అండ్ హెడ్ ఆఫీస్. ఆఫ్టర్ దట్ ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్. మీకు వచ్చేసి అలా ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అని అయితే చెప్పడం జరిగింది. ఫార్మల్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిమేషన్ లెటర్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇట్స్ ఓకే. కొందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే ఎస్ఎంఎస్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ రాదు. సో దానికోసం మీరు సెలెక్ట్ అవ్వలేరు అని ఫీల్ అవ్వకండి. అందరికి ఎస్ఎంఎస్ వస్తేనే సెలెక్ట్ అయ్యారని కాదు. ఎస్ఎంఎస్ ద్వారా మీకు రిజల్ట్ వచ్చిన 2 daysకి మీకు వెబ్సైట్లో పీడిఎఫ్ ఫైల్ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఆ పీడిఎఫ్ ఫైల్లో మీ పేరు ఉంటుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ ఆఫీస్ ఇచ్చారు, ఏ సబ్ ఆఫీస్ ఇచ్చారు, ఏ పోస్ట్కి ఇచ్చారు జాబ్ అనేది మీకు తెలిసిపోతుంది. సో అలా మీకు రిజల్ట్ ఎస్ఎంఎస్ ద్వారా కాకుండా కూడా పీడిఎఫ్ ఫైల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది వెబ్సైట్లో. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత
మీకు ఇంటిమేషన్ లెటర్ అనేది 15-20 డేస్లో రావడం జరుగుతుంది. ఇంటిమేషన్ లెటర్ వచ్చేసి 15-20 డేస్ పడుతుంది స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ రిజల్ట్ ఇంటిమేషన్ లెటర్ వచ్చేసి 15-20 డేస్ పడుతుంది. 15-20 డేస్ ఎందుకు సార్ అంత లేట్ అని అడుగుతున్నారు చాలామంది. కానీ ఇంటిమేషన్ లెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఆంధ్ర స్టూడెంట్ ఒకరు ఎగ్జాంపుల్ పంజాబ్ స్టేట్లో అప్లై చేశారనుకోండి. అప్లై చేస్తే ఏమవుతుంది, మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ, కానీ మనకి ఇంటిమేషన్ లెటర్ ఇచ్చే వాళ్ళు ఎవరు, పంజాబ్ స్టేట్ నుంచి. సో అక్కడ నుంచి ఇక్కడికి మనకు పోస్ట్ రావాలని మినిమం 15 డేస్ పడుతుంది. సో అది రెడీ చేసి పంపించడానికి 15-20 డేస్ అయితే మినిమం పడుతుంది. సో మీరు అలా మైండ్లో పెట్టుకొని 15-20 డేస్ అయితే ఇంటిమేషన్ లెటర్ పడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంటిమేషన్ లెటర్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. మీకు ఇంటిమేషన్ లెటర్కి ముందు అయితే ఎస్ఎంఎస్ వచ్చే ఫార్మాట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫార్మాట్లోనే మనకు ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కొంతమంది బ్రైబ్ తీసుకొని ఎస్ఎంఎస్ పంపించేసి మీకు జాబ్ ఇప్పిస్తామని అలా మెసేజెస్ పెడుతున్నారు. ఇలాంటి అఫీషియల్ నేను ఏ చదివినా ఆ మెసేజ్ వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు. మీకు వేరే ఏదైనా మెసేజ్ వస్తే మాత్రం ఇమీడియట్గా మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ వెబ్సైట్లో కంప్లైంట్ అయితే చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంటిమేషన్ లెటర్ గురించి మాట్లాడుకుందాం. ఇంటిమేషన్ లెటర్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చెప్తాను, దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఇంటిమేషన్ లెటర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఒక పోస్ట్లో అయితే రావడం జరుగుతుంది. మీ అడ్రస్ ఇచ్చి మీ పేరుతో రావడం జరుగుతుంది. అది ఓపెన్ చేశాక వచ్చేసి దానికి లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అనేది స్టార్టింగ్ హెడ్డింగ్ ఉంటుంది, లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అని. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ శ్రీ ఆర్ శ్రీమతి XYZ, అంటే మీ పేరు ఏదో పేరు ఉంటుంది, సన్ ఆఫ్, ఎగ్జాంపుల్ చెప్పుకో, శ్రీ ఆర్ శ్రీమతి హరీష్ సన్ ఆఫ్ యాదవ్ అని ఈజ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ GDS, BPM ఆర్ ABPM ఆర్ డాక్ సేవక్. మీరు ఏది అప్లై చేస్తే అది. అక్కడ పక్కన మళ్ళీ బ్రాంచ్ ఆఫీస్ రావడం జరుగుతుంది అండ్ సబ్ ఆఫీస్ రావడం జరుగుతుంది, అండర్ హెడ్ ఆఫీస్ అని వస్తుంది. మీరు ఏదైతే సబ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నారో బ్రాంచ్ ఆఫీస్, అలాగే హెడ్ ఆఫీస్ రావడం జరుగుతుంది. సబ్జెక్టెడ్ టు ద వెరిఫికేషన్ అండ్ జెన్యూన్నెస్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇంటిమేషన్ లెటర్లు ఇలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది మీకు. సబ్జెక్టెడ్ టు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ జెన్యూన్నెస్. ఆ సర్టిఫికేట్ జెన్యూన్ అయితేనే మీరు ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినట్టని అర్థం దాని స్టూడెంట్స్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రజెంట్ బిఫోర్ ద అండర్ సైన్డ్ ఆన్ డేట్ ఎట్ 11 AM అని ఎగ్జాంపుల్ అలా ఇస్తారు మీకు. మీరేంటంటే మీరు ఒక పర్టికులర్ డేట్న ఆ టైం నాడు మీరు ఒక అండర్ సైన్డ్ కింద ఎవరు సైన్ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళి అతనికి మీరు మీ డాక్యుమెంట్స్తో పాటు అతన్ని కలవాలా. ఏ హెడ్ ఆఫీస్ ఇచ్చినా కానీ ఏ సబ్ ఆఫీస్ ఇచ్చినా అక్కడ వెళ్ళి మీరు మీట్ అవ్వాలన్నమాట మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని. అలాంగ్ విత్ రిక్వైర్డ్ సబ్మిటెడ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్. ఓకే స్టూడెంట్స్, మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ఒరిజినల్తో పాటు మీరు అలాగే దాంతోపాటు జిరాక్స్ తీసుకొని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. అలాగా మీరు అండర్ సైన్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఇఫ్ నో రెస్పాన్స్ రిసీవ్డ్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ద ఇష్యూన్స్ ఆఫ్ దిస్ లెటర్. ఇంటిమేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు రెస్పాన్స్ అయితే ఇవ్వకపోతే మాత్రం 15 daysలో మీ ప్రొవిజనల్ సెలెక్షన్ విల్ బి ఆటోమేటికలీ క్యాన్సల్డ్ అండ్ నో ఆపర్చునిటీ విల్ బి గివెన్ అని మీకు ఇంటిమేషన్ లెటర్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కింద సిగ్నేచర్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ సైన్ చేసి మీకు ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అది స్టూడెంట్స్ మన ఇంటిమేషన్ లెటర్ అందరికి అర్థమై ఉంటుంది కాబట్టి ఇంటిమేషన్ లెటర్ అలా ఉంటుంది. సో ఇంటిమేషన్ లెటర్ ఒరిజినల్ ఫార్మాట్ అది. సో మీరు పక్కా ఆ డేట్ నాడు ఆ టైంకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంటిమేషన్ లెటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనం అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలా, ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చెప్తే మీకు క్లమ్జీగా అనిపిస్తుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను దానికోసమని. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మీకు అఫీషియల్ ఫార్మాలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. అఫీషియల్ ఫార్మాలిటీస్లో వచ్చేసి మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్. అక్కడ మీరు రిపోర్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అఫీషియల్ ఫార్మాలిటీస్ చేయడం జరుగుతుంది. మీకు ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ కానీ, లేదంటే మెడికల్ టెస్ట్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ చెకప్ కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతుంటారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో అని అడుగుతూ ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొందరికి ఎలా అంటే జాబ్లో జాయిన్ అవ్వకముందే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయిస్తారు. కొన్ని క్రైమ్ రిలేటెడ్ ఏరియాస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇమ్మీడియట్గా ఫస్ట్ మనకు జాబ్లో జాయిన్ అవ్వకముందే వెరిఫికేషన్ చేసిన తర్వాతనే జాయిన్ చేసుకుంటారు. కొన్ని ఏరియాస్లో రిక్వైర్మెంట్ ఉండదు, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో చాలా
నీట్గా ఎలాంటి క్రైమ్ ఉండని ఏరియాస్లో ఉంటే మాత్రం అక్కడ మీకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతగా ఇమీడియట్గా చేయరు. జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ నేనే చాలామంది స్టూడెంట్స్ని చూశాను. జాబ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చి జాబ్ జాయిన్ అయ్యాక 2-3 మంత్స్కి రావడం జరిగింది. జాబ్కి ముందు 1 మంత్ ముందు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకురమ్మని చెప్తారు. సో ఇలా అఫీషియల్ ఫార్మాలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు మెడికల్ టెస్ట్ కూడా మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది మీకు. సో దీనికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి స్టూడెంట్స్. మెడికల్ లీవ్ ఫిట్ కూడా ఉండాలి. మెడికల్ టెస్ట్ చేయరేమో అనే అపోహల మాత్రం ఉండమాకండి. మీరు మెడికల్ లీవ్ కూడా ఫిట్ ఉండాలా. ఎలాంటి బ్లడ్ ప్రెషర్, బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి తెచ్చుకోమాకండి. బ్లడ్ ప్రెషర్ మీరు టెన్షన్ పడితే బీపీ హై అవుతుంది. సో మీరు అలాంటిది ఏం మైండ్లో పెట్టుకోకుండా కూల్గా ఉండండి అఫీషియల్ ఫార్మాలిటీస్ కానీ ఏది చేసినా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి జాయినింగ్ ఉంటుంది స్టూడెంట్స్. ఫైనల్లీ మీ జాయినింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ జాయినింగ్ వచ్చేసి మనకు 3 to 4 months లోపు జాయినింగ్ అయితే అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. 3 to 4 monthsలో మాత్రం మీకు జాయినింగ్ అవ్వడం జరుగుతుంది. మీరంటారు 1 monthలో జాయినింగ్ ఇచ్చారు, కొందరికి 2 monthsలో జాయినింగ్ ఇచ్చారని అంటారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్, కోవిడ్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మనకు అఫీషియల్ ఫార్మాలిటీస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాయినింగ్ మాత్రం 3 to 4 months మినిమం అయితే అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మీరైతే మైండ్లో పెట్టుకొని 3 to 4 months తర్వాతనే జాయిన్ అవుతామని చెప్పి. ఆ జాయినింగ్ కూడా మీకు ఎలా ఇస్తారంటే ప్రొవిజనల్ జాయినింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ప్రొవిజనల్ జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది కొందరికి డైరెక్ట్ జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ జాయినింగ్ మీనింగ్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే టెంపరీగా ఉండడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ అది ప్రొవిజనల్ జాయినింగ్ అంటారు. మీకు వర్క్ రిలేటెడ్ కల్చర్ ఏంటి, అసలు వర్క్ ఎలా ఉంటుంది, ఇదని ఆ బ్రాంచ్లో మీకు సపరేట్గా ప్రొవిజనల్ జాయినింగ్ కింద వేస్తారు. అది ఒక 15-20 days ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ జాయినింగ్ కింద మీకు సపరేట్ ఒక బ్రాంచ్ ఇస్తారు. మీ బీపీఎం సెలెక్ట్ అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా, ఏబీపీ అంటే ఏబీపీఎం లాగా మీకు సపరేట్ ఒక బ్రాంచ్ అయితే అందులో అలొకేట్ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ జాయినింగ్ ఆ తర్వాత మీకు పర్మనెంట్ జాయినింగ్లో ఇవ్వడం జరుగుతుంది. కొంత స్టూడెంట్స్కి ఏంటంటే డైరెక్ట్ జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ జాబ్లో కూర్చోబెడతారు మీకు ట్రైనింగ్ ఇవ్వకుండా. సో ఇలా కూడా జరగడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ మన టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. నోటిఫికేషన్ దగ్గర నుంచి అప్లై చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత లెటర్, ఇంటిమేషన్ లెటర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అఫీషియల్ ఫార్మాలిటీస్, జాయినింగ్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చాలామందికి షేర్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేశాను డేటా. సో దాంతో పాటు మీకు రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.